అసలు నేను గుర్తున్నానా లేదా? ఆయనేమో ఒక పక్క నిన్ను చెక్కుకున్నాను అని అంటే, మనమేమో అసలు ఆయనకి నేను గుర్తున్నానా లేదా అని మనం ఆలోచన చేస్తా ఉన్నాం. కానీ మన దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, నేను నిన్ను చెక్కుకొని ఉన్నాను. మొన్నెప్పుడో మన రాము ఆఫీస్ రూమ్లో ఉన్నప్పుడు నాకు వచ్చి ఆయన సాక్ష్యం చెబుతున్నాడు. గుర్తొచ్చింది భలే. అయ్యగారు, ఆ టైంలో నేను ట్రైన్ నుంచి పడ్డానా, ఎక్కడి నుంచో పడ్డాను అయ్యగారు. నేను పడ్డప్పుడు ఒక చెయ్యి నన్ను ఆపింది, ఒక చెయ్యి నన్ను పట్టుకుందని చెప్పాడు. దేవునికి స్తోత్రం. చెప్పావు కదా నాతో. ఆ సంవత్సరమే అతనికి వాగ్దానం వచ్చిందంట. ఆ వచ్చిన వాగ్దానం ఏంటంటే, నా అరచేతుల్లో నిన్ను చెక్కుకొని ఉన్నానని వాగ్దానం వచ్చిందంట. అది చెప్తున్నాడు నాకు వచ్చి. ఎంత సంతోషంగా. ఇది అనుభవించే వారికి బాగా అర్థమైంది, అనుభవించిన వాళ్ళకి అర్థం కాదు. ఆ చెయ్యి ఎవరినైతే పట్టుకొని కాపాడిద్దో, ఆ చెయ్యి కనపడిద్దో వాళ్ళకి అర్థమైంది. అది అనుభవం లేని వాళ్ళకి ఏదో చెప్తున్నాడులే, హస్తం 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 అని అన్నట్టు ఉంటుంది. కానీ ఆయన హస్తములో అంత శక్తి ఉంది, ఆయన హస్తములో బలం ఉంది, ఆయన హస్తములో కరుణ ఉంది, ఆయన హస్తములో చెప్పుకున్నాడు. ఇన్ని ఉండయండి. ఆయన హస్తంతో మనల్ని ఆదుకుంటాడు, ఆయన హస్తంతో మనకు సహాయం చేస్తాడు. ఏ హస్తం? కాంగ్రెస్ గుర్తు కాదు. వాళ్ళు కూడా అందుకే పెట్టుకున్నారు ఈ హస్తం. ఎందుకు పెట్టుకున్నారు తెలుసా? మేము తోడుగా ఉంటాం. అభయహస్తం, అభయహస్తం అంటారన్నమాట. అభయం. మేము మీకు సహాయం చేస్తాం మా పార్టీని గెలిపిస్తే అని వాళ్ళు ఒక గుర్తుగా హస్తం పెట్టుకున్నారన్నమాట. ఆ హస్తము, దేవుని హస్తము మనకు తోడుగా ఉంటుంది. ఆ రాము సాక్ష్యం చెప్తున్నాడు. ఎంతోమంది సాక్ష్యం చెప్పారు. ఆ హస్తము చెప్పుకొని ఉన్నాడు, మనల్ని కాపాడుతున్నాడు, మనకు తోడుగా ఉంటున్నాడు. ఒక దగ్గర ఉంటుంది, ఆయన హస్తము మనల్ని రక్షిస్తుంది